హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ చేస్తే అప్డేట్ వస్తుంది. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు మనము ఈ వీడియోలో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని ఎడిటర్లో ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనము జావా కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని చూడాలి. అది ఎలా చూడాలి అంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా ఐఫన్ ఐఫన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తే మన జావా వర్షన్ డీటెయిల్స్ చూపిస్తే ఇన్స్టాల్ అయినట్లు. లేకపోతే జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నా. ఆల్రెడీ నా సిస్టంలో జావా 17 ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి జావా 17 అని ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. మీ సిస్టంలో ఒకవేళ ఇన్స్టాల్లో లేకపోతే జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు జావాని ఇన్స్టాల్ చేసుకోవాలి. జావాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోండి. ఒక జావా ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్లీ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఏమంటే, ఫస్ట్ స్టెప్, ఎనీ ఎడిటర్, నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఎడిట్ ప్లస్, ఏదైనా ఒక ఎడిటర్ని యూస్ చేసి మనం జావా ప్రోగ్రామ్ని రాయాలి. రాసిన ప్రోగ్రామ్ని మనం సేవ్ చేయాలి. ఏ పేరుతో సేవ్ చేస్తామో దాన్ని డాట్ ఎక్స్టెన్షన్ అనేదితో సేవ్ చేయాలి. సేవ్ చేశాక ఆ ఫైల్ని జావా కంపైలర్తో కంపైల్ చేయాలి. దానికి మనం యూస్ చేసే కమాండ్ వచ్చి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. కంపైల్ చేశాక ఫస్ట్ అది చెక్ చేస్తుంది. జావా ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ సింటాక్స్ యూస్ చేసి మనం రాసిన ప్రోగ్రాంలో ఏమన్నా ఎర్రర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఏమి ఎర్రర్ లేకపోతే డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ వచ్చి క్లాస్ నేమ్తో జనరేట్ అవుతుంది. ఫోర్త్ స్టెప్, మన జనరేట్ అయిన డాట్ క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ వచ్చి జావా క్లాస్ నేమ్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని రాయబోతున్నాము. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి క్లాస్ స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్. నేను క్లాస్ నేమ్ వచ్చి ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నాను. జావాలో మనము ఏం రాసినా బ్లాక్లో రాయాలి. బ్లాక్ అంటే ఫ్లవర్ బేసిస్ ఓపెన్ క్లోజ్. క్లాస్లో వచ్చి మనకు వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. జావా ఒక స్టార్టింగ్ పాయింట్ వచ్చి మెయిన్ మెథడ్తో స్టార్ట్ అయ్యి మెయిన్ మెథడ్తో ఎండ్ అవుతుంది. మెయిన్ మెథడ్ ఒక సింటాక్స్ వచ్చి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. మనం జావాలో మనం ఏం రాసినా బ్లాక్లో రాయాలి కాబట్టి ఈ మెథడ్ కూడా బ్లాక్లో రాస్తాం. ఫ్లవర్ బేసిస్ ఓపెన్ అండ్ ఫ్లవర్ బేసిస్ క్లోజ్. మనము ఈ వీడియోలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని ప్రోగ్రాంలో ద్వారా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాము. దాన్ని మనము ఎక్కడ రాయాలి అంటే మెథడ్ లోపల రాయాలి. మెథడ్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసి
ఇక్కడ మనం మెసేజ్ ఏం డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నామో, ఆ మెసేజ్ ఇక్కడ టైప్ చేయాలి. నేను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావా పాత్ అని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఆ మెసేజ్‌ని system.out.printlnలో రాశాను. రాసి సెమీకోలన్ ఎండ్ చేయాలి. ఎండ్ చేశాక ఈ క్లాస్‌ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి, ఎక్కడ సేవ్ చేయాలో ఆ పాత్‌కి వెళ్ళి మనము ఫైల్ నేమ్ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ఇది జావా ప్రోగ్రామ్ కాబట్టి మన జావా ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేయాల్సొస్తది. ఎం వీడియో అయితే ఎంపీ4 ఫార్మాట్, అదే సాంగ్స్ అయితే ఎంపీ3 అన్నట్లు మన జావా ప్రోగ్రామ్‌ని జావా ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ జావా సేవ్ చేసి, సేవ్ చేశాక అది కరెక్ట్ ఫార్మాట్‌లో సేవ్ అయిందా లేదా అని మనం చూడాలి. దానికి మనం ఫైల్‌ని ఎక్కడైతే సేవ్ చేశామో ఆ ప్లేస్‌కి వెళ్ళి ఫైల్ టైప్ వచ్చి జావా సోర్స్ ఫైల్ అని చూపిస్తుందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. జావా సోర్స్ ఫైల్ అని కాకుండా అదర్ ఫార్మాట్‌లో చూపిస్తే మన ప్రోగ్రామ్ జావా ఎక్స్‌టెన్షన్‌లో కరెక్ట్‌గా సేవ్ చేయనట్లు. ఇది కన్ఫర్మ్ చేసుకున్నాక మనము ఈ ప్రోగ్రామ్‌ని కంపైలర్‌తో కంపైల్ చేయాలి. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనం ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేశామో ఆ లొకేషన్‌కి మూవ్ అవ్వాలి. నేను డైరెక్ట్‌గా నా ఫైల్ ఎక్కడుందో అక్కడే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మనము రాసిన ప్రోగ్రామ్‌ని కంపైల్ చేయాలి కాబట్టి మనము ఒక కమాండ్ రన్ చేయాలి. ఆ కమాండ్ వచ్చి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఏమవుతది అంటే కంపైలర్ మన జావా ప్రోగ్రామ్‌లో రాసిన ఇన్‌స్ట్రక్షన్‌ని, సింటాక్స్‌ని ఫస్ట్ చెక్ చేస్తది. చెక్ చేసి అంతా కరెక్ట్‌గా ఉంటేనే కంపైల్ చేస్తది. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మనకి ఎర్రర్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు నేను జావాసి ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా అని టైప్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. అది మనకు సింటాక్స్, ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ చెక్ చేసి మనకు కంపైల్ అవుతే క్లాస్ ఫైల్ జనరేట్ అవుతది. లేకపోతే ఎర్రర్ డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఇది నేను ఇంటెన్షనల్‌గానే ఇలా చేశాను. ఎందుకంటే మనకు కంపైల్ చేసేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, జావా ప్రోగ్రామ్ అనేది ఇన్‌స్ట్రక్షన్, సింటాక్స్ చెక్ చేస్తది. నీకు ఇన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ సింటాక్స్ చెక్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఎర్రర్ డిస్‌ప్లే అవుతుంది అన్నాం. ఇక్కడ ఎర్రర్ ఏమని ఉంది? ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావాలో సిక్స్త్ లైన్‌లో ప్యాకేజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిట్ అని ఉంది. అంటే మనం ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తాం. ఇక్కడ సిక్స్త్ లైన్ అన్నారు. సిక్స్త్ లైన్‌కొచ్చాం. నెక్స్ట్ ఏం చెప్తుందది? సిక్స్త్ లైన్‌లో ప్యాకేజ్ ఎస్‌వైటీఎం డస్ నాట్ ఎగ్జిట్ అన్నారు. అంటే ఇది నాకు తెలియదు అని చెప్తోంది. యాక్చువల్లీ సిస్టమ్ అనేదిలో ఎస్ మిస్ అయింది. కాబట్టి మనకు ఆ ఎర్రర్ వచ్చింది. మనకి ఎర్రర్ వస్తే అలా మెసేజ్ డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు నేను సిస్టమ్‌లో ఎస్ పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇంకొకసారి కంపైల్ చేస్తాను. ఈసారి కంపైల్ అయింది. అంటే ఈసారి జావా కంపైలర్ అనేది జావా ప్రోగ్రామ్ ఒక ఇన్‌స్ట్రక్షన్ సింటాక్స్ చెక్ చేసింది. అన్నీ కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనకు మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్‌ని బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేసింది జావా కంపైలర్. మనము ఎలా కంపైల్ అయింది, రియల్‌గా కంపైల్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం ఎర్రర్ మెసేజ్ చూపియలేకపోతే కంపైల్ అయింది. ఇంకో వే వచ్చేసి మనము ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్‌కి వెళ్లి చూస్తే మన క్లాస్ నేమ్‌తో ఒక ఫైల్ జనరేట్ అయ్యి ఉంటది. మన క్లాస్ నేమ్ వచ్చి ఫస్ట్ ప్రోగ్రామ్‌తో రాసాం కాబట్టి ఆ ఫైల్‌తో మనకు క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాము. సెకండ్ స్టెప్ ఆల్సో కంప్లీట్ చేసాము. థర్డ్ స్టెప్ కంప్లీట్ చేసాము. ఫోర్త్ స్టెప్ ఏంది? మనం ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎలా
ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే, మనము ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అది జావా క్లాస్ నేమ్. మనము ఎగ్జిక్యూట్ చేయడానికి డాట్ క్లాస్ ఫైల్ ఉంటే సరిపోతది. మనకు సోర్స్ ఫైల్ అవసరం లేదు. ఇది మనకు అర్థమైన లాంగ్వేజ్‌లో మనం రాసాము. రాసాక జావా కంపైలర్‌కిస్తే కంపైలర్ మనము అర్థమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఆల్రెడీ బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేసేసింది. ఇప్పుడు మనకి ఈ ఫైల్‌తో అవసరం లేదు. దీన్ని డిలీట్ కావాలంటే కూడా డిలీట్ చేసేయవచ్చు. ఈ ఫైల్ ఉంటే చాలు మనకు ఎగ్జిక్యూట్ చేయడానికి. మనం ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్ ఏమని చెప్పుకున్నాము? జావా క్లాస్ నేమ్. ఆల్రెడీ క్లాస్ నేమ్ అంటే ఏంది? ఫస్ట్ ప్రోగ్రామ్. దాన్ని రన్ చేద్దాం. జావా ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది రన్ చేస్తే మనకు బైట్ కోడ్‌ని మిషన్ లెవెల్ కోడ్‌కి కన్వర్ట్ చేసి జావా వర్చువల్ మిషన్ అనేది మనకు మెయిన్ మెథడ్‌ని ఇన్వోక్ చేసి మెయిన్ మెథడ్‌లో మనం ఏం రాసామో అది మనకు డిస్‌ప్లే అవుతది. మెయిన్ మెథడ్‌లో మనం ఏం రాసుకున్నాము? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావా పాత్ అని రాసాము. ఇప్పుడు జావా ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆ కమాండ్ ప్రాంప్ట్‌లో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని డిస్‌ప్లే అవుతది. డిస్‌ప్లే అయింది కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను.